మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కాడికెళ్ళి 50 కిలోమీటర్ల దూరం ఉంటదట ఈ గడియారం మొక్కుల మర్రి చెట్టు. ఇక్కడ ఏ దేవుడు ఉండడట గాని మున్పు ఓ బాబా ఉంటుండేనట చెట్టు కింద. ఇక ఆయనకు మొక్కితే కోరిన కోరికలు ఉదిరేటియట. మరి గడియారం కట్టుమని బతికొండంగా బాబానే చెప్పేదో లేకపోతే ఎవరన్నా భక్తులకి ఆ తాటొచ్చిందో గాని ఓ 10 ఏళ్ల సంది గడియారాల ముడుపుల జాతర నడుతుందిడా. ఆ బాబా పేరు కూడా గడివాలా బాబానే అయిందట. మరి ఇదే ముడుపు గడియారాలు కట్టుడైంది అని అంటే టైం బ్యాడ్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళ టైం బాగా చేయి బాబా అని మొక్కుతారు కదా. ఇక కోరుకున్నట్టు టైం బాగుపడ్డది, నా టైం బాగా నడుస్తుందని చెప్పినట్టు ఇట్లా గడియారాలు కడుతురట. గడియారాలే కాదు, చెట్టు మొదట్లో బాబాకు సిగరెట్లు అంటించి కొబ్బరికాయలు కూడా కొట్టిపోతారు. దూరంగా నిలబడితే ఏం తెలియదట గాని దగ్గర నిలబడితే టిక్ 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 అనుకుంటా ఒకటే సప్పుడు వస్తుందట గడియారాలది. మరి ఇంతగానం గడియారాలు అవుపడుతుంటే దొంగలు ఎత్తుకపోరా, సెక్యూరిటీ లేదు, పోలీసు వాళ్ళు కూడా లేరు కదా అని అంటే అది కూడా జరిగిందట. ఈడికెళ్ళే వాళ్ళని గడియారాలు ఎత్తుకపోతే ఇక అట్లా ఎత్తుకపోయిన వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనట. ఓ పారి గట్లనే ఓ దొంగోడు గడియారాలు ఎత్తుకపోతే వానికి టైం బ్యాడ్ అయ్యి మళ్ళా వాడే ఉల్టా వచ్చి గడియారం ముడుపు కట్టే పరిస్థితి వచ్చిందంటే చూసుకో ఎంత పవర్ఫుల్ ఈ గడిబాబా అంటే.